దేవునికి మహిమ కలుగును గాక. కావలి స్వస్థ ప్రార్థనల బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి పరిచర్యను బలపరుస్తూ తన కృపలో ఎత్తిపట్టినందుకు దేవాది దేవునికి మహిమ. 2025 జనవరి 10వ తారీఖు హైదరాబాదులో దేవుణ్ణి మహిమపరచుటకు నూతనంగా కలవరి స్వస్థ ప్రార్థనాలయాన్ని అక్కడ ఒక స్థలము తీసుకొని స్థలములో దేవుణ్ణి మహిమపరచాలని కొన్ని దినాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఇప్పుడు నెరవేరింది. మరి ఇక్కడ మన ఆత్మీయ బిడ్డలు అక్కడ ఉన్నారు. వాళ్ళ ద్వారా అక్కడ మనం ప్రార్థన కొనసాగించడానికి ప్రభు ద్వారాలు తెరిచారు. అందుని బట్టి ప్రభువుకు మహిమ. అందరూ కూడా ప్రార్థించండి ప్రయాణాల కొరకు, మరి రాజ్య శుభార్త కొరకు. మీ ఆత్మీయ తండ్రి పరిగెత్తుతున్నాడు కనుక మీ ఆత్మీయ తండ్రికి మరి మీ ప్రార్థన ఎంతో అవసరం, మీ తోడుబాటు కూడా ఎంతో అవసరం. ఖచ్చితంగా ప్రార్థించండి. ప్రార్థనలో ప్రతిదినము జ్ఞాపకం చేసుకోండి. హైదరాబాదు పట్టణానికి దేవుడు మీ ఆత్మీయ తండ్రిని తీసుకెళ్తున్నాడంటే అక్కడ ఏదో గొప్ప కార్యాలు జరిగించుటకే కదా. ఆత్మీయ బిడ్డల్ని మరి నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థించండి, ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇట్లు మీ నెహెమ్యా అన్న, మీ ఆత్మీయ తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.